హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఎలుగురి కలెక్షన్స్. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను, మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. మీ అందరికి ఒక చిన్న అనౌన్స్మెంట్ ఉందండి. ఏంటి అంటే ఎవ్రీ సాటర్డే మన ఎలుగురి కలెక్షన్స్ నుంచి లైవ్ వీడియో అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎవ్రీ సాటర్డే 1 PM అండి. సో మీరు లైవ్లో పార్టిసిపేట్ చేసినట్లయితే 2 గివ్అవేస్ అనేది మనము ఇవ్వడం జరుగుతుంది. సో మీరు అది విన్ అయ్యే అవకాశం ఉంది. నేను ఇప్పుడు ఆ గివ్అవేస్ ఏంటి అనేది చెప్తాను. ఫస్ట్ గివ్అవే వచ్చేసి అప్పటికప్పుడు లైవ్లో మనం ఒక హాఫ్ అన్ అవర్ టు 45 minutes మన కలెక్షన్ అంతా చూపిస్తామండి. వీక్కి ఒక్కసారి జరుగుతుంది గివ్అవే ప్రెసెంట్ అయితే. సో ఆ కలెక్షన్లోంచి నేను ఆ రోజు క్వశ్చన్ అడుగుతాను, ర్యాండమ్గా అడుగుతానండి. చాలా సింపుల్ క్వశ్చన్, లైక్ ఒక పొడుపు కదా, లేదు అంటే ఒక శారీ చూపించి ఆ శారీ ప్రైస్ని గెస్ చేయమని చెప్పడం, అలా అనమాట. సో ఎవరైతే ఫాస్ట్గా రిప్లై ఇస్తారో, ఫస్ట్ ఇవ్వాలి, ఫాస్ట్గా ఇవ్వాలి అండ్ కరెక్ట్గా ఇవ్వాలి. ఇప్పుడు పొడుపు కదా అనుకోండి, దాని ఆన్సర్ చెప్పేయాలి. శారీ ప్రైస్ అడిగాను అనుకోండి, మీరు దాన్ని కరెక్ట్గా గెస్ చేయగలగాలి. అలా ఎవరైతే ఫస్ట్ మనకి రిప్లై అనేది ఇస్తారో వాళ్ళని మేము పిక్ చేసి వాళ్ళకి ఆ రోజు గివ్ అవే అనేది ఇస్తాము. ఆ శారీ వచ్చేసి వాళ్ళు ఏదైతే విన్ అవుతారో అది మేము చూపిస్తామండి, అది ఏంటి అనేది. సో అది వాళ్ళకి మాకు అడ్రస్ అదంతా ఇచ్చేస్తే మేము వాళ్ళకి ఆ శారీ పంపించడం జరుగుతుంది. ఇలా 2 weeks 3 weeksగా జరుగుతుంది. ఈ రోజు నేను మీకు మళ్ళీ చెప్తున్నాను అనమాట. సో చాలా మంది పార్టిసిపేట్ చేయలేకపోతున్నారు అండ్ మన గిఫ్ట్ అందుకోలేకపోతున్నారు అనేసి చెప్పడం జరుగుతుంది. ఫస్ట్ గివ్ అవే వచ్చేసి లైవ్లోనే అడుగుతాము. అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఫాస్ట్గా ఇచ్చిన వాళ్ళకి ఏమంటే మనం లైవ్ అయిపోయే లోపు వాళ్ళకి పిక్ చేసేసి శారీ అనేది గిఫ్ట్గా ఇవ్వడం జరుగుతుంది. ఆ పంపించే శారీ అయితే మేమే చూస్ చేస్తామండి. ఓకే. అండ్ సెకండ్ గివ్ అవే, ఇప్పుడు వచ్చేసి సెకండ్ గివ్ అవే గురించి చెప్తానండి. అదేంటి అంటే ఈరోజు సాటర్డే మనం లైవ్ చేస్తుంటే లైవ్ అయిపోతుంది కదా అండి, తర్వాత నెక్స్ట్ సాటర్డే లోపు మళ్ళీ నెక్స్ట్ లైవ్ లోపు మీరు దాన్ని మన వీడియోని లైక్ చేసి ఆ లైక్ నెంబర్ ఎంత వచ్చిందో అంతా మనం మామూలుగా లైక్ బటన్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక్కోసారి 5th లైక్, 6th లైక్, 10th లైక్ అని అక్కడ కనిపిస్తుంది. ఆ నెంబర్ని తీసుకొని మీరు కామెంట్లో పెట్టాలి. ఇప్పుడు మీరు సపోజ్ 11th లైక్ అనుకోండి, 11th లైక్. అండ్ తర్వాత మీరు ఇంకేదైనా మా గురించి చెప్పదలుచుకుంటే, ఓకే గుడ్ ఆర్ బ్యాడ్, మీరు జెన్యున్గా చెప్పదలుచుకుంది మీరు చెప్పేసేయండి. ఇలానే ఏం లేదు, నచ్చకపోయినా నచ్చింది అని చెప్పాల్సిన అవసరం లేదు. మీరు ఏదైతే ఫీల్ అవుతున్నారో అబౌట్ అవర్ కలెక్షన్స్ అండ్ ప్రైజెస్ అది మీరు అక్కడ చెప్పేయచ్చు. మేము అక్కడ ఏంటి తీసుకుంటాము అంటే మీ లైక్ నెంబర్ని తీసుకుంటాము. పక్కనిచ్చే సజెషన్ వచ్చేసి అది మేము ఆదరంగా తీసుకుంటామండి. మీరు ఏది చెప్పినా జెన్యున్గా చెప్పండి, మమ్మల్ని మేము బెటర్ చేసుకుని మాకు అది యూజ్ అవుతుంది. ఒకవేళ ఏమైనా చేంజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటే ఓకే. అక్కడ వచ్చిన లైక్ నెంబర్ని మీరు కామెంట్లో పెట్టేసేయండి. అలా మనం సాటర్డే వరకు టైం ఇస్తామన్నమాట దానికి. ఈ సాటర్డే నుంచి నెక్స్ట్ సాటర్డే వరకు ఈ వారం రోజుల్లో ఎంతమంది అయితే మనకి అలా చెప్తారో వాళ్ళందరూ ఒకళ్ళని కామెంట్ పిక్కర్ ద్వారా మనము తీసి వాళ్ళకి గిఫ్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి ఏంటంటే మీరే చూస్ చేసుకోవచ్చు అనమాట. ఎవరైతే గెలుస్తారో వాళ్ళకి మనం చాయిస్ ఇస్తాము. మేము ఏదైతే సాటర్డే లైవ్లో చూపించామో, అంటే మనము ఈ సాటర్డే జరిగిన లైవ్ది నెక్స్ట్ సాటర్డే ఇస్తాం కాబట్టి బిఫోర్ సాటర్డేలో ఏదైతే మేము కలెక్షన్ చూపించామో, సపోజ్ అది 3rd లైవ్ అనుకోండి, 4th లైవ్లో మనం దాన్ని విన్నర్ని అనౌన్స్ చేస్తాము. సో 3rd లైవ్లో ఏదైతే శారీస్ చూపించామో ఆ శారీలో నుంచి వాళ్ళు ఒకటి చూస్ చేసుకోవచ్చు, వాళ్ళకి నచ్చింది. మనము అన్ని రకాల రేంజెస్ శారీస్ చూపిస్తాము, ఏదైనా ఆ రోజు మన దగ్గర ఉన్న లేటెస్ట్ కలెక్షన్ బట్టి. సో వాళ్ళకి ఆ చాయిస్ అండి. అందులో 500 ఉండొచ్చు, 1000 ఉండొచ్చు, 1500 ఉండొచ్చు, ఏ రేంజ్ అయినా ఉండొచ్చు. ఆ చాయిస్ వాళ్ళకే ఉంటుంది. సో ఇది చాలా అద్భుతం కదా అండి. మామూలుగా మేమే సెలెక్ట్ చేస్తాం ఎవరైనా, బట్ ఫస్ట్ గివ్ అవేకి అయితే నేను సెలెక్ట్ చేస్తాను, సెకండ్ గివ్ అవేకి ఛాన్స్ మీకే ఉంటుంది. సో అద్భుతమైన అవకాశాన్ని అస్సలు మిస్ చేసుకోకండి. ఆ చాయిస్ మీకే ఉంటుంది. సెకండ్ గివ్ అవేలో మీరు ఒకవేళ విన్ అయితే మేము చూపించిన ఆ రోజు లైవ్లో నుంచి మీరు ఒక శారీని పిక్ చేసి మాకు అది పంపించి నాకు ఇది కావాలి అని చెప్తే మీ అడ్రస్ పెడితే నేను అది మీకు ఇచ్చేస్తాను. అండ్ మీరు ఇలా విన్ అయ్యే అవకాశాన్ని మిస్ చేసుకోకండి. ఇది మన సెకండ్ గివ్ అవే గురించి అండి. సో కొంచెం లెంతీగా ఉంది కదా, అంటే కన్ఫ్యూజ్ అవుతున్నారు చాలా మంది. సో అందుకోసమని కొంచెం ఎలాబరేట్ చేసి చెప్పాల్సి వస్తుంది. వన్స్ ఒకసారి మీరు చేస్తూ ఉంటే మీకు అలవాటు అవుతుంది. 2 గివ్ అవేస్ అండి. సో అస్సలు మిస్ చేసుకోకండి. ఎవ్రీ సాటర్డే ఓకే అండి, ఎవ్రీ సాటర్డే 1 PM నేను మీకు కలెక్షన్స్ చూపిస్తాను, మీరు అవి మిస్ చేయకండి. అండ్ సో మీరు జెన్యున్గా మీకు నచ్చిన కామెంట్ని మీరు మాకు చెప్పొచ్చు. అందులో జస్ట్ మాకు కావాల్సింది లైక్ నెంబర్ మాత్రమే. థ్యాంక్ యూ అండి. అండ్ ఇలానే మీ సపోర్ట్ మాకు ఇస్తూ ఉండండి. కొంచెం లెంతీగా చెప్పాను, ఏమనుకోకండి మీరు టైం వేస్ట్ చేశానని, బట్ అందరికీ అర్థం అవ్వాలని చెప్తున్నాను. ఓకే అండి, థ్యాంక్ యూ. సాటర్డే లైవ్లో కలుద్దాం.